ఏ ఫలం అది? చెప్పండి చెప్పండి. మంచి ఫలములు. మంచి ఫలములు ఫలించకపోతే, కరగపాడు సంఘ పెద్ద గారు బాపందర్ గారు ఇక్కడే ఉండుంటారు బహుశా. ఉన్నారా? చేతులు ఎత్తండి ఒకసారి. ఉంటే వెరీ గుడ్, ఇక్కడే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. వారి ఇంటి ముందు ఒక మామిడి చెట్టు ఉంటుంది. చెట్టు వేసింది మొదలుకొని ఏ రోజు కూడా పండు తినే అవకాశం లేదు. కారణం, కావలసినన్ని ఫలములు కావలసినన్ని ఉంటాయి. అది రంగు చూడటానికి చాలా బాగా కనబడుతుంది. అబ్బా ఇది పండేమో, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది అనుకుంటాము. కానీ అది పండిన తర్వాత దాని పరిస్థితి ఎలాగున్నది ఇక్కడున్నాయని చెప్తారు. ఎలా అండి? బాగుంటుందా పండు? లోపల ఏముంటాయి? అదిగో వినండి, ఏంటంట? పురుగులు. పురుగులు. ఈరోజు క్రైస్తవ లోకానికి కుళ్ళిపోయినటువంటి జీవితం జీవిస్తున్నారు ప్రియులరా. పాడైపోయినటువంటి హృదయంతో ఉన్నారండి ప్రియులరా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే చెడిపోయిన దానిని బాగు చేయడానికి వచ్చారు ఆయన. హల్లెలూయా చెబుతాం, హల్లెలూయా. ఆయన చెడిపోయిన దానిని బాగు చేయడానికి వచ్చాడు. ఎప్పుడు బాగు చేస్తాడు అంటే ఆయన చేతిలో మనము పడినప్పుడు. ఆయన చేతిలో పడకుండా ఎక్కడో ఉంటే మనం బాగుపడతామా? అబ్బా. అందుకే ఇక్కడ గొడ్డలైన రెడీలో పెట్టాడు. ఏ చెట్టు అయితే మంచి ఫలములు ఫలించదో దాన్ని ఏం చేస్తాడంట? నరకబడి. చెప్పండి ఏంటండి? నరకబడి. నరకబడి. ఈరోజు కుటుంబాలు పిల్లల ఆత్మీయంగా ఎదగపోవడం కారణం ఏమిటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అవిధేయత మాత్రమే.